నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభ్యర్థుల తుది జాబితా విడుదల చేశారు. దీంతో మొత్తం 144 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లయింది. చివరి జాబితా కూడా విడుదలైపోయిన నేపథ్యంలో కొందరు సీనియర్లను పక్కన పెట్టేసినట్లు నిర్ధారణ అయింది. అదేవిధంగా కొందరు తమ వారసుల కోసం ప్రయత్నించగా వారికి కూడా ఛాన్స్ లేదని తేల్చేశారు. తాజా జాబితా తర్వాత టికెట్ రాని నేతలు భగ్గుమంటున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి టికెట్లు ఇవ్వకుండా వలస నేతలకు ఇచ్చారని మండిపడుతున్నారు. టీడీపీ తుది జాబితా కోసం పార్టీలోని కొందరు సీనియర్లు చాలా ఆసక్తిగా ఎదురుచూశారు. దేవినేని ఉమా, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, బండారు సత్యనారాయణ, గంటా శ్రీనివాసరావు, జేసీ దివాకర్ రెడ్డి తదితరులు జాబితాలో తమ పేర్లు ఉంటాయని ఆశించారు. అయితే అందరికీ జలకిచ్చిన చంద్రబాబు ఒక్క గంటా శ్రీనివాసరావుకు మాత్రం ఆయన కోరుకున్న భీమిలి టికెట్ కేటాయించారు. ఈ క్రమంలో గంటా అటు మెగాస్టార్ చిరంజీవి చేత ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ కు చెప్పించి బాబుపై ఒత్తిడి పెంచినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే భీమిలి టికెట్ ఇచ్చినందుకు గాను జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల ఖర్చును గంటానే భరించాలని డీల్ కుదిరినట్లు చెబుతున్నారు. పరిటాల శ్రీరామ్ ధర్మవరం టికెట్ ఆశించారు. ఆయన తల్లి సునీతకు టికెట్ కేటాయించిన చంద్రబాబు తనయుడికి మాత్రం టికెట్ ఇవ్వలేదు. అదేవిధంగా అనంతపురం లోక్సభ స్థానానికి తన కుమారుడికి సీటు ఆశించిన జేసీ దివాకర్ రెడ్డికి కూడా మొండి చేయి చూపించారు. ఆయన తనయుడు పవన్ కు టికెట్ లేదని తేల్చేశారు. పార్టీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు హెచ్చర్ల టికెట్ ఆశించారు. అయితే దాన్ని బీజేపీకి కేటాయించారు చంద్రబాబు. కళాకు అసలు టికెట్ ఇవ్వరని ప్రచారం జరిగింది. పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన వారికే టికెట్ ఇవ్వకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయనకు చీపురుపల్లి సీటు అంటగట్టినట్లు చెబుతున్నారు. చీపురుపల్లి సీటును అంతకుముందు గంటాకు ఆఫర్ చేశారు చంద్రబాబు. గంటా మాత్రం తనకు భీమిలి కావాలని పట్టుబట్టారు. ఓడిపోయే చీపురుపల్లి సీటు తనకెందుకని ఆయన పట్టుబట్టడంతో గంటాతో బేరసారాలాడి ఆయనకు భీమిలి ఇచ్చారు. కళా వెంకట్రావుకు టికెట్ ఇవ్వలేదని అనుకోకుండా చీపురుపల్లి ఇచ్చి చేతులు దులుపుకున్నారని కళా వర్గీయులు అసంతృప్తితో ఉన్నారు. అయితే చీపురుపల్లిలో కళా వెంకట్రావు నామినేషన్ దాఖలు చేస్తారా లేదా అన్నది అనుమానమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. చీపురుపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున సీనియర్ నేత మంత్రి బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. చీపురుపల్లి నియోజకవర్గం బొత్స కుటుంబానికి కంచుకోట. 2014 ఎన్నికల్లో మాత్రమే రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ప్రజలు ఆగ్రహంగా ఉండటంతో బొత్స ఓటమి చెందారు తప్ప లేకపోతే ఆయన పరాజయం ఎరుగని నాయకుడే. బొత్సను ఢీకొట్టడం సాధ్యం కాదని గంటా శ్రీనివాసరావు వెనుకంజ వేశారు. గంటాకు అవసరం లేదన్న సీటును కళాకు కట్టబెట్టారు. ఈ జాబితాలోని దేవినేని, బండారు సత్యనారాయణ, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మండలి బుద్ధా ప్రసాద్ల పేర్లు లేవు. ఇక వారికి టిక్ పెట్టేసినట్లు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. టీడీపీ జాబితా విడుదలైన తర్వాత నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు కూటమి తరపున ఏదో ఒక స్థానాన్ని సర్దుబాటు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఆయనేమో తాను నర్సాపురం నుంచే పోటీ చేస్తానంటున్నారు. తాను కూటమిలో ఏ పార్టీలోనూ సభ్యుణ్ణి కాదు కాబట్టి ఎవరు టికెట్ ఇస్తే ఆ పార్టీలో చేరి బరిలో దిగుతానని అంటున్నారు. ఒకవేళ రఘురామకు నరసాపురం టికెట్ ఇస్తే మాత్రం ఏపీ బీజేపీలో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబికే అవకాశాలు ఉంటాయంటున్నారు. రఘురామకు చంద్రబాబే ఎక్కడో ఒక చోట సీటు ఇస్తారని రఘురామ నమ్ముతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.